బబులోనీలు చెరలోకి తీసుకెళ్లారు. అయితే దేవుని వాక్యములో ఇశ్రాయేలు ప్రజలను యూదులను పరిపాలించిన వాళ్ళు ఉన్నారు, కానీ ఇశ్రాయేల్ కంటే కాస్త బెటర్గా అంటే కొంచెం మంచిగా పరిపాలించిన వాళ్ళు యూదులు, యోధారాజులు. వీరు పూర్తిగా మంచోళ్ళేం కాదు, కాస్త వాళ్ళకంటే మెరుగు, కొంచెం మంచిగా పరిపాలించిన వాళ్ళు. వీళ్ళు దేవుడు వీరిని ప్రేమించి రాజైన దావీదు నిమిత్తం వీరికి అద్భుతమైన పట్టణాన్ని ఇస్తానని చెప్పాడు. నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను వాగ్దానం చేశాను కదా, నా నిమిత్తము ఒక దీపాన్ని అలా ఉంచుతాను, కనుక ఈ పట్టణాన్ని మీకు అలాగే స్వాచ్ఛంగా ఇవ్వగలుగుతాను అని దేవుడు ముందుగానే వారితో మాట్లాడాడు. అయినా వీరు ఇజ్రాయిలు యూదులుగా దేవుని పట్టణములో ఉంటూ దేవుని విషయాల పట్ల ఏమాత్రం భయము లేకుండా, ఏమాత్రం గౌరవము లేకుండా, విశ్రాంతి దినం అంటే అసలు ఏమాత్రం లెక్క లేకుండా బ్రతికిన కారణం చేత దేవుడు వీరికి బుద్ధి కలగాలని బానిస దేశంలోకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు బానిస దేశంలో యెహోవా కీర్తన ఎలా పాడాలి అంటున్నారు. అంటే యెహోవా దేశంలో ఉన్నప్పుడు పాడారా? పోని యెహోవా దేశంలో ఉన్నప్పుడు ఆరాధించారా? దేవుడు ప్రేమించి కనికరించి అద్భుతాలు చేసి ఆశ్చర్యకార్యాలు జరిగించి ఆయన ప్రేమను కుమ్మరించి యాజకులను, లేవీలను, సేవకులను వారి కొరకు ప్రతిష్ఠించి వారికి అద్భుతమైన దేవాలయాన్ని నిర్మిస్తే అప్పుడేమో ఎవరికి తోచినట్టు వారు బ్రతికారు. ఇప్పుడు వారు చెరలోకి వెళ్ళారు. ఆ బబులోను నదుల యొద్ద కూర్చొని అని రాయబడింది. కనుక ఇప్పుడు బబులోను నదుల యొద్ద కూర్చొని వారి యొక్క సితారాలను ఎక్కడ తీశారంట? నిరవంజ చెట్లకు తగిలించారు అని రాయబడింది. సితారాలు నిరవంజ చెట్లకు, సితారాలు వాస్తవానికి చెట్లకు తగిలిస్తారా? చక్కగా వాటితో ప్రభువును ఆరాధించాలి, ప్రభువును స్తుతించాలి, ప్రభువును వారు గణపరిచే వారిగా ఉండాలి. కానీ వారి యొక్క సంగీతం ఆగిపోయింది. అంటే వారి స్తుతి, వారి ఆరాధన విధానాలు ఆగిపోయినాయి. కనుక ఈ అధ్యాయంలో ముఖ్యంగా 3 పట్టణాలను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. 1 బబులోను, 2 సియోను, 3 ఏదోము అనే 3 పట్టణాల పేర్లు మరి ఈ అధ్యాయంలో రాయబడినాయి. కనుక బబులోను, ఆ తర్వాత సియోను, 3 ఏదోము. కనుక ఈ 3 పట్టణాలలో నిజంగా ఉన్న విషయాలు ఈ అధ్యాయంలోనే మాట్లాడుతూ బబులోనులో ఉన్న యూదులు ఎలాంటి స్థితిని కలిగి ఉన్నారో ఈ విషయాలు మనకు ప్రస్తావించడం జరిగింది. ఈ 137వ కీర్తనలో 1వ వచనము నుండి 4-5 వచనాల వరకు వారికున్న శ్రమను తెలియజేస్తుంది. వారికున్న శ్రమ అంటే వారు ఎలాగూ ఏడుస్తూ ఉన్నారో, ఎలాగూ సియోనును జ్ఞాపకం చేసుకున్నారో, వారి యొక్క సితారాలు నిరవంజ చెట్లకు తగిలించి నిజంగా వారు ఎలాగూ మానసికంగా వేదన పడుతున్నారో ఈ విషయాలు 1 నుండి 4 వచనాల వరకు రాయబడినాయి. ఆ తర్వాత 5 నుండి 9 వరకు యెరూషలేము యొక్క గొప్పతనాన్ని గూర్చి రాయబడటం మనం చదువుతూ ఉంటాం. కనుక ఉదయకాలం ప్రభువుని ఆరాధించే ముందు ఈ 2 సందర్భాలను క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుందాం. దేవుని వాక్యంలో 1వ వచనం చదవండి. ఈ 137 1వ వచనం. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోనును జ్ఞాపకము చేసుకొని ఏడ్చుచుంటిమి. గమనించారా? సియోనును జ్ఞాపకము చేసుకొని ఏం చేస్తున్నారంట? ఏడ్చుచుంటిమి. సియోను జ్ఞాపకానికి వచ్చింది కదా. దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క సంరక్షణ, దేవుని యొక్క వాక్యము, దేవుణ్ణి ఆరాధించే విధానము యెరూషలేములో పుష్కలంగా ఉండేది, సియోనులో సమృద్ధిగా ఉండేది. ఇప్పుడు ఇక్కడ బానిసత్వం, మందిరము లేదు, ఆరాధన లేదు, యాజకులు లేరు, హెచ్చరించేవాళ్ళు లేరు, పలకరించేవాళ్ళు లేరు, పాపములో జారిపోతుంటే సరిచేసేవాళ్ళు లేరు, వేదనలో ఉంటే పర్వాలేదు, దేవుడు నీకున్నాడులే, నీ కన్నీళ్లు దేవుడు తొడవగలిగిన వాడు, ఇదిగో దేవుని వాక్యం ఎలా చెప్తుందని వాక్యానుసారంగా ఆదరించేవాళ్ళు లేనేలేరు. కనుక బబులోనుకు సియోనుకు పోల్చుకుంటున్నారు. బబులోనులో ఉంటే ఎలా ఉండేది,
ఎలా ఉన్నది, సియోనులో ఉన్నప్పుడు ఎలా ఉన్నది. కనుక వాటిని జ్ఞాపకం చేసుకొని వారు ఏడుస్తూ ఉంటే వారు ఒక మాట అన్నారంట. ఇప్పుడు 137 3వ వచనం, అచ్చట మా వలన మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనిరి, మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒక దానిని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము. వారు అడుగుతున్నారంట, మీరు భలే పాటలు పాడతారేమో కదా, మీ దేవుడు చక్కగా ఆయన్ని తంబుర సితారతో స్వరమండలముతో మీరు ఆరాధిస్తారని మేము విన్నాం. కనుక యెరూషలేములో మరి దావీదు కాలము నాటి నుండి కూడా ప్రతి గానాలతో మందస్సాన్ని తీసుకొచ్చినప్పుడు, మందిరాన్ని నిర్మించినప్పుడు అద్భుతంగా మీరు ప్రభువుని ఆరాధించేవారంట కదా, మీ పాటలు చాలా బాగుంటాయి, ఏది ఒక కీర్తన పాడండి, మీ వలన మేము ఉల్లాసం కోరుతున్నాం, అంటే మేము సంతోషించాలనుకుంటున్నాం అంటున్నారు. గమనించారా? కనుక వాస్తవానికి బబులోను నదుల యొద్ద కూర్చున్న వీరు యెహోవా కీర్తనలు పాడుంటే బాగుండేదేమో. ఎందుకు? వారు అడుగుతున్నారు, ఏది మీ దేవుని కీర్తన పాడండి అని. ఒక రకంగా వర్తమానము ఎంత డెప్త్గా ఉంటుందో పాట కూడా అలాగే ఉంటుంది. చాలాసార్లు మనం పాటల్ని చాలా తక్కువగా అంచనా వేస్తాం, అది చాలా తప్పు. ప్రతి పాట వాక్యములో నుండి తీసుకొచ్చినవి, ఏవో కొన్ని ఉంటాయి అర్థం లేనివి. కానీ ఎక్కువగా క్రైస్తవ సమాజంలో మరి ముఖ్యంగా పాతకాలము నాటి పాటలు వాక్యములో ఉన్న విషయాలు అద్భుతంగా మనకు ప్రస్ఫుటంగా కనబడతా ఉంటాయి. కనుక ప్రసంగము మాటలతో చెప్పేది, ప్రసంగాన్ని పాట ద్వారా పాడితే దాన్ని కీర్తన అంటారు, అంతే వ్యత్యాసం. కనుక దేవుని వాక్యం ఏం చెప్తుంది? యెహోవా కీర్తనలు మీరు పాడితే మేము సంతోషించాలనుకుంటున్నాం. వారు ఎక్కడున్నప్పుడు పాడమని అడిగారు? శ్రమలో. ఎక్కడున్నారు చెప్పండి? దేవుని బిడ్డలుగా ఆరాధన అంటే ఏంటి? సమృద్ధిలో సంతోషములో ఉన్నప్పుడే పాడటమా చెప్పండి? అనుకూల వాతావరణంలోనే పాడటమా? లేదు. మన యొక్క బలహీనతలను బట్టి కానివ్వండి, దేవుడు పరీక్షించినందుకు కానివ్వండి, పరిస్థితులు ఎలాగైనా కానివ్వండి, నీవు రక్షణ పొందిన వ్యక్తిగా ప్రభువును ఆరాధించే వ్యక్తిగా ఉండటం నీకు క్షేమం. ప్రభువును నీవు స్తుతించే వ్యక్తిగా ఉండటం నీకు ఆశీర్వాదకరం. నీవు బబులోను నదుల యొద్ద కూర్చున్నా, నినివే పట్టణములో కూర్చున్నా, యెరికో ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చినా నీవు యెహోవా కీర్తన పాడే వ్యక్తిగా ఉండాలి. యెహోవాను గూర్చి ఆరాధించే వ్యక్తులుగా మనం ఉండాలి. యెహోవాను గూర్చి పొగిడేవారిగా మనం ఉండాలి. రక్షణ పొందిన నీవు పాడకపోతే, రక్షణ పొందిన నీవే మాదిరిగా ఉండకపోతే, రక్షణ పొందిన నీలోనే దైవికమైన పద్ధతులు ప్రస్ఫుటంగా ప్రదర్శించకపోతే ఇంకెవరు చేస్తారా పని చెప్పండి? పోనీ బబులోను వాళ్ళు పాడతారా? బబులోను వాళ్ళ దగ్గర సితారాలు ఉన్నా వాళ్ళు పాడగలరంటారా? కనుక వాళ్ళు పాడలేరు కదా. కనుక వాళ్ళకి రక్షణ అనుభవం లేదు, దేవునితో సంబంధం లేదు, దేవునితో సహవాసం లేదు వారికి. కనుక వారు పాడలేరు. వారు అడుగుతున్నారు, మీరు నిజంగా యెహోవా కీర్తనలో ఒక దానిని పాడండి, మేము ఉల్లాసంగా ఉండాలనుకుంటున్నాం అన్నారు. ఉదయకాలం దేవుని బిడ్డగా బబులోను శ్రమ జీవితానికి, బబులోను బానిసత్వానికి సాదృశ్యమే. అయినా శ్రమలో, బానిసత్వములో, కష్టాల్లో, నష్టాల్లో నీవు దేవుని గూర్చి పాడే వ్యక్తిగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉండాలి, దేవుణ్ణి గణపరిచే వ్యక్తిగా ఉండటం నేర్చుకోవాలి. శ్రమలు వచ్చినప్పుడు నిజంగా మనము ఏడవటమే ప్రధానంగా పెట్టుకోకూడదు. బైబిల్ గ్రంథములో ఎంతోమంది రాజులు శ్రమల్లో వారు పాడి విజయాన్ని సాధించారు. చదువుతారా? పరిశుద్ధ గ్రంథములో నుండి దినవృత్తాంతముల 2వ గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుదాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 20వ అధ్యాయం, దానికి ముందు 20వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ వచనం, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరించవలనని, గమనించండి, యెహోషాపాతు భయపడి అని రాయబడింది. ఎందుకు భయపడ్డాడు? శత్రువులు వస్తున్నారు, అందుకు భయపడ్డాడు.
మొదటి వచనంలో రాయబడింది కదా, ఇది అయిన తర్వాత మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీలలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అర్థమైందా? కనుక చుట్టూ శత్రువులు వస్తుండ్రి, ఎలా సంతోషంగా ఉంటాడు? రాజైనా ప్రాణమే కదండి. ఏమండి, ఎంత గొప్పవాడైనా ప్రాణ భీతి, ప్రాణ భయము, కనుక రాజ్యాన్ని గూర్చిన భయము ఖచ్చితంగా ఉంటూనే ఉంటుంది. కనుక దేవుని వాక్యములో మనం ఏం చదువుతున్నాం? పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, యెహోషాపాతు భయపడ్డాడు, భయపడి అలాగే భయపడుతూనే ఉండెను అని రాయబడిందా? చెప్పండి, అలాగే భయపడుతూనే ఉండేనని రాయబడిందా? ఇప్పుడు చదవండి 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మా దిక్కు అని కనుక అతడు ప్రార్థన చేశాడు. కనుక నీవే మా దిక్కు. మేము ఇప్పుడు శ్రమలో ఉన్నాం, మా చుట్టూ శత్రువులు ఉన్నారు, మా శక్తికి మించిన సైన్యం మమ్మల్ని కమ్ముకుంటూ ఉంది, కనుక వారిని ఎదుర్కోవటానికి మాకు శక్తి సరిపోదు, కనుక నీవు మా దేవుడు అని దేవుని సన్నిధిలో ప్రార్థించి మరొక పని చేశాడు. 21వ వచనం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, సెయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి. ఎంత అద్భుతం! కనుక వారు స్తుతించటానికి ప్రారంభించారు. 22లో వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా వారు ఏం చేశారంట? వారు పాడుటకును స్తుతించుటకును ఏం చేశారు? మొదలు పెట్టారు. కనుక వారి చుట్టూ శత్రువులుంటే ఏం పాటలు, ఏమి ఆటలు, ఏమి ఆరాధన, ఏమి ప్రార్థన. కనుక మన ప్రాణాలను రక్షించుకోవటం కొరకు అటు ఇటు పరిగెత్తుదాం, కొండ గుహలను ఆశ్రయించుకుందాం, లేక వేరే దేశానికి వెళ్ళిపోదాం అనుకోలేదు. వారు ఉన్న స్థలంలోనే ఉన్నారు, చుట్టూ శత్రువులు ఉన్నారు, ప్రమాదం ముంచుకొస్తుంది, ప్రమాదకరమైన పరిస్థితులు దగ్గరికి వచ్చినాయి, చుట్టూ శత్రువులు పంచున్నారు. అప్పుడు యెహోషాపాతు ఏం చేశాడంటే, మీరు ఆయన సేవకులను నమ్ముకోండి, ఆయన యాజకులను మీరు నమ్ముకోండి, యెహోవా యందు మీరు నమ్మిక ఉంచండి అంటూ వారు ప్రభువును పాడటానికి, చెప్పండి, ప్రభువును స్తుతించటానికి వారు మొదలు పెట్టగా దేవుడు వారి అందరిపై వీరికి గొప్ప జయమిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు ప్రియులారా! కనుక పాడినప్పుడు దేవుడు తన ప్రజలకు విజయం ఇచ్చాడు. వారు ప్రభువును స్తుతిస్తూ ఉంటే ప్రభు వారికి విజయం ఇచ్చాడు. దేవుణ్ణి స్తుతించే వ్యక్తి విజయాన్ని అనుభవిస్తాడు. దేవుని ఆరాధించే వ్యక్తికి దేవుడు ఖచ్చితమైన విజయాలను దేవుడు సమకూరుస్తాడు. ఈ విషయం నీకు అర్థమైతే కనుక నిరాశలో ప్రభువుని ఆరాధిస్తావు, నిందల్లో ప్రభువుని ఆరాధిస్తావు, ఓటమిలో ప్రభువుని ఆరాధిస్తావు, నష్టాల్లో ప్రభువుని ఆరాధిస్తావు. వీరట్లా ఆరాధించినందుకు ఏం జరిగింది? 26వ వచనములో రాయబడిన మాట. 4వ దినమున వారు బెరాక లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకును ఆ చోటికి బెరాక లోయ అని గమనించారా? బెరాక అంటే స్తుతి లేక ఆశీర్వాదము. కనుక మరణకరమైన అనుభవాలు చూడవలసిన యెహోషాపాతు జీవితం అర్థమైందా? మరణకరమైన పరిస్థితులలో తన మనుషులను కోల్పోవలసిన యెహోషాపాతు యొక్క రాజ్యం ఇప్పుడు స్తుతి లోయగా మారినది, సంపన్న లోయగా మారినది, ఆశీర్వాదపు లోయగా మారినది. దేవుడు ఆకోరును స్తుతి లోయగా మార్చినట్లు, బెరాకాగా మార్చినట్లు, ఆశీర్వాదంగా మార్చినట్లు ఆయన మార్చటానికి చెప్పండి సామర్థ్యం కలిగిన దేవుడు. ఈ ఉదయకాలం దేవుని బిడ్డలుగా రక్షణ పొందిన మన జీవితాల్లో ఈ సత్యాన్ని మనం లోతుగా తెలుసుకుందాం. ఈ సత్యాన్ని మన హృదయంలో చక్కగా నాటనివ్వాలి. అదేంటంటే, బబులోను నదుల యొద్ద కూర్చొని వీరు అడుగుతున్నారు, మీరు యెహోవా కీర్తనలు
పాడుడి అంటున్నారు. శ్రమలో ఉన్నా కూడా నువ్వేం చేయాలి? పాడుతూనే ఉండాలి, ప్రభువును ఆరాధిస్తూనే ఉండాలి. దైవజనుడు దావీదు ఈ మాట అంటాడు. చదువుదాం 57వ కీర్తన, పరిశుద్ధ గ్రంథంలో నుండి 57వ కీర్తన 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 57వ కీర్తన 7వ వచనం. నా హృదయము నిబ్బరముగా ఉన్నది దేవా, నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానము. గమనించారా? ఎప్పుడు ఈ కీర్తన రాశాడు? గుహలో దావీదు సౌలు యొద్ద నుండి పారిపోయినప్పుడు. కనుక గుహల అనుభవాలు, తరమబడుతున్న అనుభవాలు, అవమానకరమైన ప్రాణ భీతి, ప్రాణ భయము కలిగిన అనుభవాలు. ప్రియులారా, దావీదు జీవితంలో ఎన్నో శ్రమలు ఉన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నా హృదయం నిబ్బరంగా ఉన్నది. నా హృదయం కలవరంగా ఉంది అన్నాడా? నిబ్బరంగా ఉన్నది అన్నాడా? నిబ్బరముగా ఉన్నది. నా హృదయము నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు నేనేం చేస్తాను? స్తుతిగానం. ప్రియులారా, దావీదు సింహాసనం మీద కూర్చొని ఆరాధించలేదు, తరమబడుతూ ఆరాధించాడు, గుహల్లోకి వెళ్ళి ఆరాధించాడు, ఆకలి దప్పులు కలిగి ఉండి ఆరాధించాడు, అవమానాల మధ్య వెళుతూ ఆరాధించాడు, కుటుంబాలతో తిరస్కారం పొందుతూ ఆరాధించాడు, సేవకులు రాళ్ళు రువ్వినప్పుడు ప్రభువును స్తుతించాడు. ఈ అనుభవాన్ని నీవు కలిగి ఉన్నావా? కనుక ఉదయకాలం ప్రభువును నీవు ఎలాగో ఆరాధించాలి? అజ్ఞానముగాను జ్ఞానముగాను, తెలుసో తెలియకో బలహీనత ద్వారా వాళ్ళు బబులోను చెరలోకి వెళ్ళారు, బానిస దేశంలోకి వెళ్ళారు. అక్కడ వారిని కీర్తనలు పాడమని కోరుతున్నారు. కనుక నీ పరిస్థితులు బబులోను లాంటి పరిస్థితులు అయితే అయ్యుండొచ్చు, నీ పరిస్థితులు చీకటి పరిస్థితులు అయితే అయ్యుండొచ్చు, నీ పరిస్థితులు అభివృద్ధి లేని స్థితి అయితే అయ్యుండొచ్చు, నీ చుట్టూ భయంకరమైన మేఘాలు కమ్ముకొని ఉంటే ఉండవచ్చు. కానీ అయినా నీవు ప్రభువును ఏం చేయంటాం? ఆరాధించటం నేర్చుకో, ప్రభువును గణపరచటం నేర్చుకోవాలి. మనకు తెలుసు, అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యాలు చదువుతుంటే వారు చెరసాలలో ఉండి కూడా ప్రభువుని ఏం చేశారు? అపోస్తల కార్యాలు 16 చదువుతుంటే మనకు అర్థమవుతుంది కదా. వారు కాళ్ళు చేతులు బొండలేసి బిగించి బెత్తములతో వీపు మీద వారిని కొట్టి చెరసాలలో వేయగా మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడారంట. కనుక ఖైదీలు వింటున్నారు, బంధకాలు ఊడిపోయినాయి, సంకెళ్ళు తెగిపోయినాయి. దేవుని యొక్క అద్భుత కార్యాన్ని ప్రియులారా వాడు చూడగలిగారు. కనుక ఉదయకాలం మొదటి అనుభవం, శ్రమలలో కూడా నీవు ప్రభువుని ఏం చేయాలి? స్తుతించటం, ఆరాధించటం నేర్చుకోవాలి. ఇది మొదటి అనుభవం. రెండవది చదవండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 137వ కీర్తన 5వ వచనాన్ని చదువుదాం. 5వ వచనం. యెరూషలేమా, నేను నిన్ను మరచిన ఎడలా నా కుడి చెయ్యి తన నేర్పును మరచును గాక. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుట, చదువమ్మా. నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక. ఒకప్పుడు ఈ అనుభవాన్ని నేను కలిగి ఉండలేకపోయానయ్యా. ఒకప్పుడు యెరూషలేములోనే ఉంటూ యెరూషలేమును మర్చిపోయా, మందిరములోనే ఉంటూ మందిర విలువలు మర్చిపోయా, సంఘములోనే ఉంటూ సంఘ విలువలు మర్చిపోయిన వ్యక్తిగా ఉన్నా. ఇప్పుడు బానిస బ్రతుకులకు వస్తే కానీ మందిరం అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు పాపములో చీకటిలో అవమానకరమైన పరిస్థితుల్లో వస్తే కానీ అక్కడున్న ఆత్మీయత అంటే ఏంటో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అంటున్నారు వీళ్ళు, నేను గనక మరిచినట్లయితే, నేను గనక యెరూషలేమును మరచినట్లయితే నా కుడి చెయ్యి తన నేర్పును మరచును, నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషము కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచని ఎడల. ఎలా మాట్లాడుతున్నారో చూడండి. యెరూషలేములో ఉన్నప్పుడు కనీసం గౌరవించలేదు, యెరూషలేములో ఉన్నప్పుడు కనీసం ప్రేమించలేదు. యెరూషలేము అనగా దేవుని ఇల్లు, దేవుని యొక్క రాజ్యం, దేవుని పరలోకానికి నమూనా, దేవుని యొక్క ఆశీర్వాదాలకు నిలయం. అది మహారాజు పట్టణము, రొట్టెల గృహము లాంటిది, దేవుడు ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధ దేశం అది. ప్రవక్తలు, సేవకులు, అపోస్తలులు, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము లాంటి వారు జన్మించిన చోటది.
లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్థలములో పుట్టి పెరిగి పెద్దవాడై అనేక అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు చేసిన దేశం అది. లోక రక్షణ కొరకు కలువరి సిలువలో ప్రాణం పెట్టిన అమూల్యమైన గడ్డది. ఆ దేశాన్ని గురించి ఇప్పుడు అంటున్నారు, నేను మర్చిపోతే, నేను యెరూషలేమును మర్చిపోతే, నేను నా ముఖ్య సంతోషము కంటే యెరూషలేము నేను ఎక్కువగా ఎంచకపోతే నా నాలుక నా అంగిటికి ఏమవుతుంది? దేవుని బిడ్డగా గమనించు. కనుక ఎప్పుడైతే వీళ్ళు బబులోనులో ఉండి యెరూషలేమును జ్ఞాపకం చేసుకుంటున్నారో దేవుడు వీరి యందు కనికరపడటం ప్రారంభించాడు. దేవుడు వీరి యందు ఆ కృపనివ్వటం ప్రారంభించాడు. యెరూషలేము అనేది ఒక అద్భుతమైన నగరం. ప్రపంచంలో ఎన్నో పట్టణాలు ఉన్నాయి, కానీ వాటికి యెరూషలేముకున్న ప్రత్యేకత ఏంటి? ఇది దేవుడు కోరుకున్న లేక దేవుడు పరిశుద్ధపరిచిన పట్టణం. యెషయా గ్రంథం చదువుదామా? పరిశుద్ధ గ్రంథంలో నుండి 52వ అధ్యాయము. యెషయా గ్రంథము 52వ అధ్యాయం మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 52 మొదటి వచనం. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా. ఏ పట్టణం అంట? పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా. పరిశుద్ధ పట్టణం, అది పరిశుద్ధమైన పట్టణం. అంతేకాదు, మొదటి రాజుల గ్రంథం ఆ వచనాన్ని కూడా చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. 13వ వచనం చదువమ్మా. రాజ్యమంతయు తీసివేయను, నా దాసుడైన దావీదు నిమిత్తమును నేను కోరుకొనిన. గమనించండి, యెషయా గ్రంథములో పరిశుద్ధ పట్టణం అన్నాడు, రాజుల గ్రంథములో నేను కోరుకొనిన యెరూషలేము అంటున్నాడు. ఇది ఎవరు కోరుకున్నారంట? నేను కోరుకున్నాను. ఇప్పుడు చూడండి, భూమి మీద కొందరు ఉంటారు, ధనవంతులైన వారు కొన్నిటిని కోరుకుంటారు, విలువైన వస్తువులు కోరుకుంటారు. దాని కొరకు వాళ్ళు ఎంత ఖర్చు అయినా పెడతారు కదూ. విలువైన వస్త్రాలు, విలువైన నగలు, విలువైన లేక పదార్థాలు, దాని కొరకు వారు ఎక్కడి నుండైనా తీసుకురాగలరు. దాని కొరకు వారి కోరుకున్నందుకు దాని కొరకు వారు ఎంత ఖర్చైనా పెట్టగలరు, వాటిని ఎంతో చక్కగా భద్రపరచుకోగలరు. ఒక సాధారణమైన భూమి మీద మనుషుడే తాను కోరుకున్న దాని కొరకు ఎంత దూరమైనా వెళతాడే. ఇక దేవుడు అంటున్నాడు, లోకాలు కలుగు చేసిన దేవుడు అంటున్నాడు, పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన ప్రభు అంటున్నారు కదా, నేను కోరుకున్న యెరూషలేం. ఇది ఎవరు కోరుకున్నారంట? ఇది నేను కోరుకున్న యెరూషలేం. ఒకటి పరిశుద్ధ పట్టణము అన్నాడు, రెండవది నేను కోరుకున్న యెరూషలేం అంటున్నాడు. ఇంత విలువైన పట్టణాన్ని దేవుడు వెలకిస్తే వీళ్ళ యొక్క భయము లేని తనమును బట్టి, వీళ్ళ మెడవంచని తనమును బట్టి, వీరు దేవుని ఆజ్ఞకు ఏమాత్రము హృదయంలో చోటివని కారణము చేత వీరు బబులోను చెరలోకి వెళ్ళారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళంటున్నారు, యెరూషలేమా. ఏమంటున్నారు? అయ్యో దేవుడు కోరుకున్న పట్టణమా, అయ్యో పరిశుద్ధమైన నగరమా, ప్రవక్తలు పెరిగిన పుట్టిన పట్టణమా, లోకరక్షకుడు సంచరిస్తాడని ప్రవచనాత్మకంగా పలకబడిన పట్టణమా, మేము నిన్ను మర్చిపోయినట్లయితే మా కుడి చెయ్యి తన యొక్క నేర్పును మరచునుగాక. ఎలాగూ మాట్లాడుతున్నారో చూడండి. నిజమే ప్రియులారా, దేవుని బిడ్డలుగా మన జీవితాలను, మన అవిధేయతను బట్టి, మన పాపమును బట్టి మనము కూడా లోకమనే బబులోనులో ఉన్నప్పుడు, మన పితరులు యూదులు ఎలాగూ బబులోను చెరలోకి వెళ్ళి బానిసత్వంలో మగ్గుతూ ఏడుస్తూ రోదన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో, నీవు నేను కూడా పాపముల చేత అపరాధముల చేత ఎఫెసీ పత్రిక 2:1-3 వచనాల ప్రకారంగా చచ్చిన వాళ్ళగా మనం ఉన్నప్పుడు, జీవిస్తున్నానా పేరున్నా కూడా పైకి జీవిస్తూ ఉన్నానే పేరు కేవలం ఉండి ఆత్మీయంగా చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, శాంతి లేనప్పుడు, సమాధానం లేనప్పుడు, పరిశుద్ధత లేనప్పుడు, అభివృద్ధి ఆశీర్వాదం లేనప్పుడు, ఆదరణ లేనప్పుడు, జీవితం యొక్క మనుగడ విలువలు ఎరగని స్థితిలో మనం బ్రతుకుతున్నప్పుడు దయగలిగిన దేవుడు మనలను ఆ బబులోని లోకంలో నుండి ఈ పవిత్ర పట్టణమైన సంఘములోకి దేవుడు మనల్ని చేర్చాడు. అందుకు నీవు ప్రభువుని ఆరాధించాలి. కనుక ఈ పరిశుద్ధ నగరమైన యెరూషలేములోకి ప్రభు నిన్ను చేర్చాడు. ఈ పరిశుద్ధ పట్టణములోకి దేవుడు నిన్ను చేర్చడానికి ఇష్టపడ్డాడు. లేనట్లయితే మనము మన పాపమును బట్టి,
మన పితరులు బబులోనులోనే ఎలాగూ జీవిస్తూ నిజముగా ఏడుస్తూ ఉన్నారు. నీవు నేను కూడా అవిధేయతను బట్టి, పాపమును బట్టి లోకములో నిత్య నరకములో ఏడవలసిన వారం, నిత్య నరకములో కాలవలసిన వారం. అలాంటి మన జీవితాలను దేవుడు ప్రేమించి కనికరించి ఆ భయంకరమైన బబులోని లోకంలో నశించిపోకుండా ఉండాలని, ఆచారాల్లో నశించిపోకుండా ఉండాలని, పాపపు ఇష్టమైన మురికి లోకములో నీవు నశించిపోకుండా ఉండాలని ఆయన కనికరపడి దేవుడు కోరుకున్న పరిశుద్ధ పట్టణం. కనుక పాత నిబంధనలో దేవుడు పట్టణాన్ని కోరుకున్నాడు, క్రొత్త నిబంధనలో దేవుడు నిన్ను కోరుకున్నాడు, నన్ను కోరుకున్నాడు. దేవుడు తన మహిమ కొరకు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని దేవుడు కోరుకున్నాడు. ఈ సంఘములోకి దేవుడు మనలను చేర్చాడు. బయట ఉన్న మనలను సంఘములోకి దేవుడు చేర్చుకున్నాడు. లోకంలో ఉన్న మనలను పరిశుద్ధుల గుంపులోకి మనల్ని చేర్చాడు. అవిశ్వాసులుగా, అక్రమకారులుగా బ్రతుకుతున్న మనలను విశ్వాసులుగా దేవుడు మనలను మారుస్తూ వచ్చాడు. అందుకు నీవు ప్రభువుని ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రభువు నీవు స్తుతించి, ప్రభువు నీవు గణపరిచే వ్యక్తిగా ఉంటాం. ప్రియులారా, అది మనకెంతైనా శ్రేయస్కరం. దైవజనుడైన పౌలు ఒక మంచి మాట హెబ్రీలకు రాసిన పత్రికలు అన్నాడు. ఆ మాట చదివి ఆరాధనలోకి వెళతాం. రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి 12వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేముకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందున్న వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతి మంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు ఎక్కడికి వచ్చాం మనం? ప్రోక్షణ రక్తం, యేసు రక్తము యొద్దకు మనం చేర్చబడ్డాం. కనుక పాత నిబంధనలో ఉన్న యెరూషలేము కంటే కూడా, పాత నిబంధనలో ఉన్న ఆ యొక్క పరిశుద్ధ పట్టణమని పేరు పొందిన ఆ మహానగరము కంటే కూడా ప్రియులారా విలువైనది దేవుని సంఘం. అపోస్తల కార్యాల్లో ప్రభు అంటాడు కదా, దేవుడు తన స్వరక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. ఈ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము యొద్దకు 24వ వచనంలో అంటాడు కదా, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మనం ఎక్కడికి వచ్చున్నామంట? బబులోనులో నుండి యేసు రక్తంలోకి వచ్చాం, దేవుని సన్నిధిలోకి వచ్చాం, ప్రభువుని ఆరాధించే గుంపులో చేర్చబడ్డాం, జ్యేష్ఠుల సంఘములో చేర్చబడ్డాం, పరలోక స్వాస్థ్యాన్ని అనుభవించే వారిలో నీవు నేను చేర్చబడ్డాం. జీవగ్రంథములో ఏ పేర్లు రాయబడిన జాబితాలోకి నీవు నేను చేర్చబడ్డాం. ఎంత ధన్యులం ప్రియులారా, ఎంత ధన్యులు మనము. ఎంతగా ప్రభువుని ఆరాధించాలి, ఎంతగా స్తుతించాలి. ప్రియులారా, మన పితరులు ఎలాగూ బబులోనులో బానిసలుగా వెళ్ళారో మనము కూడా మన పాపమును బట్టి, మన అవిధేయతను బట్టి మనము కూడా లోకమునకు, పాపమునకు దాసులమైపోయినాం. అయితే యేసు క్రీస్తు యొక్క కృపను బట్టి, ఆయన కార్చిన ప్రశస్త రక్తమును బట్టి ఇప్పుడు ఆ రక్తము యొద్దకు నీవు ఆకర్షించబడ్డావు, నీవు నేను పిలువబడ్డాం. పేతురు తన పత్రికలో రాస్తాడు కదా 2:9, అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, యాజకులైన రాజులైన యాజక సమూహముగాను, దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాం. పరిశుద్ధ జనంగా మారాం, పరిశుద్ధులుగా దేవుడు మార్చాడు, రాజులైన యాజకులుగా దేవుడు మనల్ని చేసుకుంటూ వచ్చాడు. ఈరోజు నీలో బబులోను స్థితి లేదు. ఏడ్చే స్థితి నుంచి, పాపము కలిగించు భ్రమ కలిగించే స్థితి నుంచి, చీకటి నిజంగా అనుభవాల్లో బ్రతికిన స్థితి నుంచి, మోసపోయే స్థితి నుంచి, అబద్ధాలు, నామకార్థ స్థితి, నులివెచ్చని స్థితి నుంచి దేవుడు మనల్ని విడిపించి ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. ఎంతగా స్తుతించాలి, ఎంతగా నీవు ప్రభుని ఆరాధించాలి. మొదటి అనుభవం, శ్రమలోనైనా నీవు పాటలు పాడి ప్రభువును ఆరాధించాలి. రెండవ అనుభవం, ఎక్కడో బబులోననే లోకంలో ఉన్న మనలను ఆయన రక్తము ద్వారా
ప్రేమించి రక్షించి తన సంఘములో కలుపుకున్న ప్రభువును విరిగి నల్లని హృదయంతో ఆరాధించుకుందాం. మోకరించండి. రక్షణ పొందిన బిడ్డలు త్వరగా దేవుని వాక్యం విన్న మనము ప్రభువును హృదయమారా ఆరాధించే వారిలో ఉంది.